హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ కరివేపాకు నువ్వుల పొడి అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ అయితే అదిరిపోతుంది. రండి, ఈ పొడి ఎలా చేయాలి, ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అన్నది చూసేస్తాం. పొడి చేయడానికి కోసం ఫస్ట్ పప్పులన్నీ మనము ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోవాలండి. దానికోసం పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేయండి. ఆయిల్ అనేది బాగా వేడి అయిన తర్వాత 2.5 టేబుల్ స్పూన్ అంతా వడపప్పు వేయండి. దీంతోపాటు పల్లిపప్పు, అలానే సాంబార్ పప్పు, మినపప్పు, ఇవి అన్నీ ఒకే కొలత అనమాట. 2.5 టేబుల్ స్పూన్ ఇవి అన్నిటినీ వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ని మనం సిమ్లోనే చేయాలండి. అప్పుడే పప్పులు లోపల వరకు మనకు ఫ్రై అయ్యి దొరుకుతుంది. సిమ్లో మనం బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనకు పప్పులన్నీ ఎర్రగా మనకు ఫ్రై అయ్యి ఈ విధంగా దొరుకుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో పొయ్యిని ఆఫ్ చేసేసి దీంట్లో మనం జీలకర్ర అనేది యాడ్ చేయబోతున్నామండి. పొయ్యిని ఆఫ్ చేసిన తర్వాత జీలకర్ర అలానే నువ్వులు ఇవి 2 వేస్తే సరిపోతుందండి. ఇక్కడ జీలకర్ర వేసేసాము, అలానే నువ్వులు కూడా వేసేసి ఈ పప్పుల్లో ఉన్న వేడిదానికి ఈ జీలకర్ర నువ్వులు 2 ఫ్రై అయిపోతుందండి. నేనైతే ఇక్కడ బ్లాక్ నువ్వులు వాడుతున్నాను. మీకు ఇష్టం లేదంటే మీరు వైట్ నువ్వులను వాడుకోవచ్చు అండి. నువ్వుల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలాంటి పొడిస్లో మనము నువ్వుల్ని యాడ్ చేస్తూ పిల్లలకి ఇస్తూ ఉంటే అది వాళ్ళకి బలంగా కూడా ఉంటుంది. చూడండి, పప్పుల్లో ఉన్న వేడికి నువ్వులు జీలకర్ర 2 ఫ్రై అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్కు మార్చుకోండి. ఇప్పుడు సేమ్ కడాయిలో మనం కారంకు తగినట్టు ఎండుమిరపకాయని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ ఏమి వేయలేదు. ఒక 10 ఎండుమిరపకాయ తీసుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే మీరు ఎండుమిరపకాయని ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇలా ఎక్కువ క్వాంటిటీలో మనం ఎండుమిరపకాయ ఫ్రై చేస్తున్నప్పుడు కాడతోనే ఫ్రై చేసుకోండి. అప్పుడు మనకు దాంట్లో ఉన్న ఘాటు అనేది రాదండి. అది ఫ్రై చేసి తీసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి ఒక 1/2 కప్ అంత కరివేపాకు దీన్ని బాగా వాష్ చేసి తీసుకున్నానండి. దాన్ని కూడా వేసి అది క్రిస్పీ అవుతున్నంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనకు క్రిస్పీగా కరివేపాకు అనేది ఉండాలి. కరివేపాకుని కూడా వేరే ఒక బౌల్కి మార్చిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి దాంట్లో ఒక చిన్న పీసు ఇంగువ అనేది వేసి దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. సేమ్ ఆయిల్లో కొద్దిగా చింతపండు కూడా వేసి దాన్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోవాలి. మనం తీసుకుంటున్న అన్ని సామాన్లు ఇక్కడ ఫ్రైయింగ్ అనేది చేస్తున్నామండి. మనం చేసిన పొడి అనేది మనకు దాదాపు 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఇలా సిమ్లో పెట్టి అన్ని సామాన్ని ఫ్రై చేసి దాన్ని మంచిగా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరిన తర్వాత మనం పొడి అనేది రెడీ చేసుకోవాలండి. మనం ఫ్రై చేసుకున్న అన్ని సామాన్ని మిక్సీ జార్కి వేసేయండి. కరివేపాకుని మాత్రం లాస్ట్కి వేసుకుంటామండి. ఇవి అన్నిటినీ వేసి ఫస్ట్ మిక్సీని బర్క్గా గ్రైండ్ చేసి తీసుకొని రావాలి. ఇప్పుడు మనకు కావాల్సినంత ఉప్పు, అలానే ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకుని కూడా వేసి బర్క్గా తీసుకున్న తర్వాత అండి మనకు కావలసినంత వెల్లుల్లిపాయలు 10 వెల్లుల్లిపాయలు వేసి ఒక్కసారి కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకున్నామంటే మనకి ఇక్కడ కరివేపాకు నువ్వుల పొడి అనేది రెడీ అయిపోయిందండి. మనకు ఈ పప్పులన్నీ ఫ్రై చేస్తున్నప్పుడే స్మెల్ అనేది బాగా ఉంటుంది. మీరు ఇలా మిక్సీకి వేసి గ్రైండ్ చేసారంటే ఆ స్మెల్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. మనం దీన్ని అలానే బాక్స్కు మార్చకుండా ప్లేట్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు అది ఆరబెట్టేసి మీరు బాక్స్కి మార్చుకున్నారంటే మనకు 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. మనం రెడీ చేసుకున్న పొడితో అన్నం ఎలా రెడీ చేసుకోవాలనేది చూస్తామండి. సేమ్ కడాయిలో ఆయిల్, గీ 2 వేయండి. అది వేడి అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా మిరియాలండి, అలానే ఒక బిర్యానీ ఆకు ఇవి అన్నిటినీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్, చిన్న క్యాప్సికమ్ ముక్కలు ఇవి అన్నిటినీ ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నామండి. మీరు క్యాప్సికమే వేయాలని కాదు, మన దగ్గర ఉన్న ఏ వెజిటేబుల్ అయినా మనం దీంట్లో వాడుకోవచ్చు. క్యారెట్, బీన్స్ అవి కూడా మనం వేసి ఫ్రై చేసుకోవచ్చు అండి. చిన్నగా కట్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా పల్లిపప్పు, అలానే క్యాషూ ఇవి రెండింటిని ఆయిల్ వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 బాగా ఫ్రై అయిన తర్వాత అండి మనము కుక్డ్ రైస్ దీంట్లో 2 కప్ అంతా యాడ్ చేయబోతున్నాము. రైస్ అనేది యాడ్ చేసి ఫస్ట్ మనం వేసిన పోపు అనేది అన్నంకు బాగా పట్టినట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇలా మనం కలుపుతున్నప్పుడే 1/2 టీ స్పూన్ అంతా పసుపు కూడా యాడ్ చేసి దాన్ని కూడా అన్నంకు బాగా పట్టినట్టు కలుపుకోండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత అండి మనం రెడీ చేసుకున్న
ఈ కరివేపాకు నువ్వుల పొడిని కూడా యాడ్ చేసి కలుపుకోవాలండి. మనం రెడీ చేసుకున్న పౌడర్ నుంచి మనం తీసుకున్న 2 కప్పుకు ఎంత పొడి కావాలో అంతే వేస్తే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 2.5 నుంచి 3 టేబుల్ స్పూన్ అంత పొడి అనేది వేసి కలుపుతున్నానండి. మాకు సరిపోయింది. మీరు కారం ఎక్కువ తింటారంటే ఇంకా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. అలానే ఈ పొడిని అన్నమే చేయాలని కాదండి, మనము బెండకాయ ఫ్రై చేసిన, ఆలు ఫ్రై చేసిన దాంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. బెండకాయలు ఉప్పు ఒక్కటే వేసి ఫ్రై చేసి లాస్ట్గా మనం రెడీ చేసుకున్న ఈ పొడిని వేసి తీసేసామంటే ఆ బెండకాయ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా మనకు ఒక రైస్ అనేది రెడీ చేసుకున్నాము. ఇది ది బెస్ట్ రెసిపీ ఫర్ లంచ్ బాక్స్ అండి, లేదా ట్రావెలింగ్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి సేమ్ కొలతలతో ఈ నువ్వుల కరివేపాకు పొడిని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా మీరు ఇష్టపడతారండి. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.